సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి మూవీకి ఏం ప్లాన్ చేస్తున్నారంటే సంక్రాంతికి వస్తున్నాం అదే మూవీ. అంటే ఆ మూవీకి ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? మన రెబల్ స్టార్స్ ఉన్నారు కదా, దాన్ని ఏమంటారు, రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు. అన్న వెంకటేష్ ఫ్యాన్ నేను. వెంకటేష్ గారే అంటే అమ్మాయిలంటే అంత ఓల్డ్ హీరోని కాకుండా ఇప్పుడు రీసెంట్ హీరోని చూస్తున్నారు. మీరెందుకు ఆ హీరోని సెలెక్ట్ చేస్తారు? ఆయన ఫస్ట్ మూవీ నుంచి ఆయనతో లవ్ లో పడిపోయాను నేను, అందుకే. ఫస్ట్ మూవీ నుంచి లవ్ లో పడ్డారా ఆయనతోనా? అంటే ఇంకెవరితోని లవ్ లో పడరా మీరు? అలా ఏం కాదు, వెంకటేష్ అంటే ఇష్టం నాకు. వెంకటేష్ అంటే ఇష్టం. సో ఆయన మూవీకి ఎంత కలెక్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఎన్ని క్రోర్స్ వస్తుంది? 1000 crores 1000 crores వస్తుంది. ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? సాంగ్స్ అవి ఏ సాంగ్ నచ్చింది? గోదావరి గట్టు మీద. పాడతారా ఒక్కసారి? ఒక 1 minute పాడతారా? గోదావరి గట్టు మీద రామచిలకవే, గోరింక పెట్టుకున్న సందమామవే. లిరిక్స్ గుర్తులేదు. మీరు సింగరా మీరు? అంటే మీ ఇన్స్టాలో సాంగ్స్ పాడతారా? పాడతాను. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ అయినా ఓల్డ్ సాంగ్స్ కూడా పాడారు? ఓల్డ్ అంటే ఎక్కువ ఓల్డే పాడాను. ఓల్డ్ సాంగ్స్ ఇష్టం నాకు. అంటే ఏ సాంగ్ వస్తుంది ఆ ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ అన్ని పాడతాం. మీకు ఇన్స్టా ఐడి ఉంది, మీరు ఎక్కువ పాడుతుంటారు. ఓకే. అంటే మరి మరి గేమ్ చేంజర్ చూసారా ట్రైలర్? గేమ్ చేంజర్ చూడలేదు. గేమ్ చేంజర్ గురించి విన్నాను, అందుకే చూడాలనిపించలేదు. విన్నారు, చూడాలనిపించలేదు. రీజన్ ఏమైనా ఉందా? బాలేదన్నారు, అందుకే చూడాలనిపించలేదు. అంటే మీరు కూడా ఒకసారి చూసి ఉండాల్సింది. చూస్తాను, మీరు చెప్పారు కదా. డాకు మహారాజ్కి వెళ్దాం అని లేదా? వెళ్దామని అనుకుంటున్నా, బట్ ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాము. తర్వాత ఆయన మీరు ఆయనతో లవ్ లో పడ్డారు కాబట్టి. ఓకే. మరి పుష్ప మూవీని చూసుకుంటే ఆయనకి చాలా కలెక్షన్స్ వచ్చిన వల్ల కావచ్చు, చాలా కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకు? ఆయన టికెట్స్ రేట్స్ పెంచడం వల్ల, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల. మరి ఇప్పుడు మనం చూసుకుంటే వెంకటేష్ గారి మూవీకి టికెట్స్ రేట్స్ పెంచట్లేదు. మరి ఎంత అంటే కలెక్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వెంకటేష్ మూవీస్ కి టికెట్స్ పెంచాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ దాకా అందరూ ఫ్యాన్సే ఉంటారు కదా. ఆయన మూవీ ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. అంటే మీరు అనేది ఏంటంటే ఒక మూవీ అనేది టికెట్ రేట్ పెంచడం వల్ల కాదు, కంటెంట్ ని బట్టి, హీరోని బట్టి హిట్ అవుతుంది అంటారా? చూసే కంటెంట్ ని బట్టి, చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. టికెట్స్ రేట్స్ పెంచడం వల్ల మూవీ హిట్ అవ్వదు కదా. స్టోరీ బాగుండాలి, యాక్షన్ బాగుండాలి, యాక్టర్స్ మెయిన్ కదా. సో అంటే అల్లు అర్జున్ బ్యాడ్ యాక్టర్ అని కాదు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. సో పెరుగుతుంది. అంటే ఇప్పుడు పుష్ప మూవీని మించి దాటి కలెక్షన్స్ వస్తుంది అంటారా? వస్తాయి, ఖచ్చితంగా. ఖచ్చితంగా వస్తాయి. ఫ్యామిలీ స్టార్ కదా, ఖచ్చితంగా వస్తాయి. అందరూ వస్తారు కదా. అంటే సంక్రాంతికి రిలీజ్ అవడం వల్లేనా, లేదంటే ఎప్పుడు రిలీజ్ అయినా కూడా వస్తాయి? రిలీజ్ అయినా వస్తాయి. ఫ్యామిలీ స్టార్ కదా వెంకటేష్, అందరూ వస్తారు. 2024 లో చూసిన బెస్ట్ మూవీ ఏదంటే ఏం చెప్తారు? హాయ్ నాన్న. హాయ్ నాన్న. హాయ్ నాన్న. ఆయన ఫ్యానా మీరు, లేదంటే బాగుందా సినిమా? నాని ఫ్యాన్ అంటే నాకు నాని యాక్టింగ్ నచ్చుతుంది, న్యాచురల్ కదా. అండ్ మృణాల్ ఠాకూర్ లుక్ బాగుంది ఆ మూవీలో. ఇంకా మూవీ ఓవరాల్ గా సాంగ్స్ కూడా బాగున్నాయి, హిట్ అయిపోయింది. సో మరి హాయ్ నాన్న మూవీ అంటే ఇష్టం అంటున్నారు, ఆయన బాగా యాక్టింగ్ చేస్తారు, మృణాల్ ఠాకూర్ గారు బాగుంది అంటున్నారు. సో మీరు సింగర్ అంటున్నారు, ఇంకొక సాంగ్ పాడతారా హాయ్ నాన్నలో? అడిగా అందాల చిన్ని చినుకులని పిడుగే రానుందే అని తెలియకనే పిలిచా, ఏడేడు రంగు తలుకులని నలుపే దిద్దేటి సమ్మతి. లిరిక్స్ బాగా పాడారండి. ఇంకా మీకు అంటే ఇప్పటి వరకు మీరు చూసిన సాంగ్స్ మూవీస్ లో బెస్ట్ సాంగ్ ఇది, నాకు ఫేవరెట్ సాంగ్ అనే సాంగ్ ఏదన్నా ఉందా? అన్నీ ఇష్టమే. మజ్ను మూవీలో జారే జారే సాంగ్ అంటే చాలా ఇష్టం. ఒకసారి పాడతారా ఆడియన్స్ కోసం? జారే జారే చిన్ని గుండె చేయి జారెనే, అలా రే 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 నన్ను వదిలి పరుగు తీసెనే, ఇలా పదమని నీ వైపు పరుగుతుంది నన్నిలా, నా మాట వినదు మనసు ఏంటిలా, కుదురుగా కాసేపు ఉండలేదులేలా, పదే పదే నీ వల్లనే. చాలా
చాలా బాగా పాడారండి. ఒకవేళ మీ లైఫ్ లో సింగర్ అవకాశం వస్తే వెళ్తారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నారా? ఎస్. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు.